తమిళనాడులో రాజకీయ పరిణామాల వేళ టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎలా వ్యవహరించే అవకాశం ఉందనే అంశాలను రాజకీయ పరిశోధకులు పోల దేవేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. దేవేంద్ర గారు నమస్తే అండి. దేవేంద్ర గారు వినిపిస్తుందా సార్? నమస్తే అండి. సార్, ఇప్పుడున్న పరిస్థితిలో అసలు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటండి? ఒకటండి, విజయ్ గారు యాక్చువల్ గా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆయనకున్న అన్ని ఆప్షన్స్ లోనూ ప్రైమరీ. ఎందుకు అంటే మనకు ఇంతకు ముందున్న ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ, లేదా శివరాజ్ సింగ్ చౌహాన్ కేసు కానీ, రాజేంద్ర సింగ్ కేసు కానీ, గవర్నర్ అన్న వాళ్ళు ఏ విధమైన ఆర్డర్ ని ఫాలో అవ్వాలి అన్నదాన్ని చెప్తో పాటు పొలిటికల్ రీజన్స్ కోసం డిలే చేయకూడదు, గవర్నర్ గారు పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేయకూడదు అని ఉంది. సో వీలైనంత త్వరగా గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్ కి పిలవాలి. అది ప్రీపోల్ అలయన్స్ ఒకవేళ ఉండింటే ఆయన దాన్ని ప్రిఫర్ చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ప్రీపోల్ అలయన్స్ లేదు కాబట్టి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ గారే కాబట్టి ఆయన్ని పిలవాలి. ఆయన ముందు గవర్నర్ హౌస్ లో నంబర్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఈ 1188 ఏదైతే ఉందో అన్నది రాజ్యాంగంలో కానీ, ఇంతకు ముందు మనకు న్యాయస్థానాల్లో జరిగిన వాటిలో కానీ లేదండి. సో నాకు తెలిసినంత వరకు ఈ నంబర్ గేమ్ ని ఒక విధంగా కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు, అన్నా డిఎంకే ఈ చర్చలతో పాటు వీలైనంత త్వరగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా న్యాయస్థానమే దీన్ని ఇమీడియట్ గా తీసుకుంటుంది. డెఫినెట్ గా గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్ కి ఆదేశించాలి అన్న ఆర్డర్స్ కూడా చాలా త్వరగా వస్తాయి. ధన్యవాదాలు దేవేంద్ర గారు.